కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం. ఆంధ్రప్రభ, జ్యోతి, ప్రజాశక్తి, సాక్షి పత్రికలను ఈరోజు సమీక్ష చేస్తున్నాం. తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి అంటూ మన ముఖ్యమంత్రి గారు దాని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు ఆ సంస్కృతి చాలా సీరియస్గా విఐపీలదే మొత్తం ఆధిపత్యంగా వాళ్ళకి అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు వీళ్ళంతా లెటర్లు ఇచ్చేసి వాళ్ళదే ఆధిపత్యంగా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పడం సంతోషమే. అయితే ఇప్పటికన్నా ఆ విషయాన్ని తగ్గించరా చూడాల్సింది. అన్ని దేవాలయాల్లో భక్తులకి సూచనలు పాటించాలని చెప్తూ టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం, పలు సూచనలు, రివర్స్ టెండర్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు తిరుమలలో వకులామాత కేంద్రీకృత వంటశాలని ప్రారంభించారట. అది విషయం. ఆ తర్వాత ప్రధానమైన ప్రభలో మనం చూడవచ్చు, ధనలక్ష్మి తలుపు తట్టెట్లే. దీంట్లో ఈ పత్రికలో రాసుకొచ్చిందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పడిపోయింది కాబట్టి దానివల్ల డబ్బులు ప్రజలకి రావడం లేదు. ఇక్కడ రాశారు, పడిపోయిన రియల్ వ్యాపారం అంటూ వార్త రాశారు. పల్లెల్లోనూ నగదు చలామణి లేకపోవడం, పండుగల వేళ జనం పరేషాన్ అవుతున్నారు అని చేతులిచ్చారు అని చెప్పరావడం కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన ఈ ధన ప్రవాహం, పండుగ వేళ పైసలు లేవు, పరేషాన్, నగదు లేక అవస్థలు పడతాం. వాస్తవం ఏమంటే కొనుగోలు శక్తి పడిపోయింది. కారణం ఏమంటే ధరలంతా చాలా విపరీతంగా పెరిగిపోయింది. నిన్న నేను కూడా సంతకు పోతే తెల్లగడ్లు దాదాపు 400 రూపాయలు, 1/4 కేజీ తీసుకుందామంటే కూడా 80-90 రూపాయలు అమ్మే పరిస్థితి. ఆ తర్వాత మిగతా టమోటా అన్ని ధరలు, ఒక నాణ్యమైన టమోటా తీసుకోవాలంటే 80 రూపాయలు. కొంత నాసిరకమైన పర్లేదు, కొంత మెత్తగా ఉంది, ఆ టమోటా తీసుకుందామంటే 35, 40, 50 అట్లా ఉంది. కాబట్టి వారమంతా కావాల్సిన వస్తువు తెచ్చుకునేటప్పుడు నాణ్యంగానే కదా చూస్తాను. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మామూలుగా అయితే నేను ధర తక్కువగా ఉంటే 3 కేజీలు కూడా పట్టుకొచ్చాను. అయితే అది 1 కేజీకి పరిమితం తీసుకొచ్చాయి. అంటే అర్థమేమని, కొనుగోలు శక్తి పడిపోయిందని. అదేవిధంగా కొనుగోలు శక్తి పడిపోవడానికి కారణం ఏంటి? ధరల పెరుగుదలను ఒకటి అనుకుంటే, ఇంకొకటి ఏమంటే తగిన విధంగా జీతాలు కూడా పెరగకపోవడం. ధరలు పెరిగిన తగ్గట్టుగా జీతాలు పెరిగితే పర్వాలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, గత 5 ఏళ్లకు ముందు ఏ కూలీలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే కూలీలే మామూలు సాధారణ ప్రజానికానికి. మామూలుగా ఉద్యోగస్తులకి ఏమన్నా పెరిగిందేమో, పెద్ద ఉద్యోగస్తులకి. అయితే చిన్న చిన్న కూలీలకు మాత్రం ధరలు ఏమి పెరగలేదు. దాని ఫలితం మాత్రం ఇక్కడ కనబడుతుంది, ఉత్పత్తి రంగంలో కనబడుతుంది. ఆ ఉత్పత్తి కూడా వేగం పుంజుకోదన్నమాట. అభివృద్ధి అనేది తప్పుగా ఉండిపోతుంది. ఈ పరిస్థితి కనబడటం ఇది పడుతుంది. ఆ తర్వాత దండకారణ్యంలో ఆపరేషన్ అడకత్తెర 2 రోజుల మినీ యుద్ధం అని చెప్పొచ్చారు. భయంకర వ్యూహం, 15 మంది జవాన్లు, 10 కిలోమీటర్ల నడక, 15 కిలోమీటర్ల ట్రెక్కింగ్, 2 రోజులుగా సరిపడా మందుకుండు, ఆహారం. 3న బయలుదేరి 4 మధ్యాహ్నానికి కీలక స్థానానికి చేరిన డిఆర్జీలు, 31 మంది మావోయిస్టులు మృతదేహాలు స్వాధీనం. దీంట్లో దాదాపు 13 మందికి పైగా మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 కమాండర్లను గుర్తించిన పోలీసులు. మృతుల్లో అగ్రనేతలు కమలేష్, విజయవాడ వాసి, విజయవాడకు చెందిన కమలేష్ కూడా ఉన్నారంట. దాంట్లో నేతాన్యాహు దూకుడు ట్రంప్కు మేలు, అమెరికన్ అరబ్ల ఓటు ట్రంప్ వైపు మొగ్గు, పశ్చిమాసియా సంక్షోభం కమలా హ్యారిస్కు ప్రతిబంధకం, కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయిల్ సాచివేత. అందుకే నేతాన్యాహు దూకుడు అంటే మొత్తం సిరియా, లెబనాను, ఇట్లా ఇరాను, వీళ్ళందరి మీద దాడులు చేస్తూ వస్తున్నారు కదా. ఈ దూకుడు ట్రంప్కు అనుకూలంగా ఉందని చెప్పి రాసుకొచ్చినాడు.
ఆ, ఎట్లా ఉంటుందో చూడాలి. గ్రామీణ రోడ్లు కొత్త రూపు. ఇంతకుముందు అనుకున్నాం మన ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయంలో గ్రామ సభలంతా కూడా ఒకే రోజు ఆ 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించి ప్రధానంగా చర్చించిందంతా గ్రామీణ రోడ్డుకు సంబంధించి, దానికి సంబంధించి వార్త రాసుకొచ్చినారు. కాబట్టి ఉపాధి హామీ పథకంలో ఈ రోడ్లన్నీ కొత్త రోడ్లన్నీ కూడా వేస్తారని చెప్పి చూద్దాం. రైతుల ముసుగులో దోపిడీ. గుంటూరు జిల్లా గుంటూరు కేంద్రంగా సహకార బ్యాంకుల టోకరా. ఆ, బ్యాంకు అసలు బ్యాంకుకే టోకరా కొట్టే పరిస్థితి. సరుకు ఒకటే, 2 బ్యాంకుల్లో రుణాలు. రైతులు కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారం. మామూలుగా రైతులకేమో ఈ బ్యాంకులు రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తుంది, డబ్బులు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి కానీ, లేకపోతే రుణాలు, ఆ, రై వ్యవసాయ రుణాలు ఇవ్వడానికి. అయితే దొంగలకు మాత్రం, దోపిడీదారులకు మాత్రం ఒకే వ్యాపారికి రైతు పేరుతో లోన్ తీసుకునేసినారంట. ఇది వార్త, ప్రధానమైన వార్త. మిర్చి రైతు ఏమార్చి వ్యాపారులు గుంటూరు కేంద్ర సహకార బ్యాంకులో టోకరా వేశారు. నిజం తెలిసిన కర్షకులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది పరిస్థితి. ఇలాంటి మోసాలు ప్రమాదం అవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నేర్పినట్టు ఉంటున్నారు. ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో ప్రచారం. సీఎం ఆగ్రహం, కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు కదా, ఇది బాగా పటిష్టంగా అమలు చేస్తున్నాం మేము. అయినా కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకపోతే సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సాక్షిలో ఇసుక బ్లాక్, రాష్ట్రమంతటా సంక్షోభంలో భవన నిర్మాణ రంగం అంటూ చెప్పుకొచ్చినారు. ఎక్కడికక్కడే అందాంతంగా నిలిచిపోయిన నిర్మాణాలు. రాష్ట్రంలో స్థానికంగా ఉండేవారు వలస వచ్చి దాదాపు 45 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నట్టు సాక్షి పత్రిక ఒక కథనం రాసుకొచ్చింది. ఈ దాదాపు గతంలో వర్షం వస్తుందని చెప్పి తెలిసి 80 లక్షల టన్నుల ఇసుకని నిల్వ చేశాము. గత లో తెచ్చిన ఈ ఇసుకనంతా కూడా వీళ్ళు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు అమ్ముకోకపోయినా పర్లేదు, దాన్ని దారాదత్తం చేసేసి తెలుగు తమ్ముళ్ళు అమ్ముకునేటట్టు చేసేసారు. 40 లక్షల టన్నులు స్వాహ, మిగిలిన 40 లక్షల టన్నులు ఉచితం పేరుతో అది కూడా అధిక ధరలకు అమ్ముకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇది అది మాయ కావడంతో ఇసుక భారీ డిమాండ్ అదంతా కూడా మాయమైపోయింది. ఇప్పుడు చాలా సీరియస్గా ఇసుక అడిగిన వాళ్ళకి ఇవ్వలేకపోతాం, చాలా డిమాండ్, అసలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఈ కథనం గతం కన్నా 3 ఇంతలు పెంచేసి ఉద్యోగం నింపుకున్న కూటమి నేతలు అని చెప్తూ రాసుకొచ్చారు. వాస్తవంగానే ఇసుక డిమాండ్ చాలా సీరియస్గానే పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ మీద ఎవరైతే ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు. సాక్షి పత్రిక ఏమో అసలు మేము నిల్వ చేసి పెట్టినా ఆ ఇసుక అంతా కూడా కనబడకుండా పోయింది, స్వాహా చేస్తున్నారు, లేకపోతే అధిక ధరలకు అమ్ముకున్నారు. దీంట్లో కొంత వాస్తవం కూడా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దృష్టితో ప్రభుత్వం ఆలోచిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ రాబో నష్టాన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడేమో వర్షాలు పడి అక్కడ నీళ్లు పారుతా ఉంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇసుక వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా ఇసుక యొక్క స్కేర్సిటీ అంటే డిమాండ్ బాగా పెరిగింది అనేది. కొత్తగా ఈ మధ్య ఎన్నికలు జరిగాయి కదా, హర్యానా, కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో. ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ 3వ సారి గెలుద్దాం అనుకుంది. అయితే అట్లాంటి పరిస్థితి లేదంట. ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జిట్ పోల్స్లో మొత్తం అందరూ ఏకగ్రీవంగా హర్యానాలో కాంగ్రెస్ వచ్చేస్తుంది చెప్పారు. అదేవిధంగా కాశ్మీర్లో మాత్రం కొంత బీజేపీ లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం హిందువులందరినీ ఏకీకరణ చేసే ప్రయత్నం చేసింది. అయినా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్కే మొగ్గు ఉందని చెప్పేసి కాశ్మీర్లో కూడా చెప్పారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కలలు కాంగ్రెస్ గండి కొట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించనుందని ఇండియా టుడే మొదలుకొని పీపుల్స్ పల్స్ దాకా అన్ని ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా చెప్పడం అనేది కనబడుతుంది. తర్వాత చిరుత నేలవు మధ్యప్రదేశ్ తీరుమారని టీడీపీ
తిరుమల లడ్డు ప్రసాదంపై ఇంకా కొనసాగుతున్న రాజకీయం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భోజన్ చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా అదే వైఖరిలోనే ఉన్నారు. ఆ ఈ టీడీపీ నేతలంతా అదే పద్ధతిని అవలంబిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు రద్దు చేసింది. అందరూ చూశారు కదా, రద్దు చేసి కొత్త సిట్ని స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ అదే మాటల్ని మాట్లాడుతున్నారు చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పరావడం జరుగుతుంది. ఇంకొకటి అతిగతి లేని దర్యాప్తు. ఈ బిడ్డ అంజుమ్ హంతకం గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారం మామూలుగా పొంగనూరులో ఆ, జరిగింది. ఆ బిడ్డ కనబడకుండా దాదాపు 5-6 రోజులు కనబడకుండా మృతదేహం బయటపడింది. అయితే దాన్ని ఇంకా హత్య కేసుకు సంబంధించి విచారణ, వాళ్ళని ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని పట్టుకోవడంలో సహకారం చేస్తున్నారని తర్వాత నేను చూసుకుంటా. సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటేగా చెప్పాలి, ఎవరు మిస్ అవ్వకూడదు మాట అటు ఇటుగా అని చెప్తూ మొదటే ప్లాన్ చేసినట్టుగా ఒక వార్తా కథనం. ఆంధ్రజ్యోతిలో కల్తీ నయం ఈ కారకులు ఎవరు అంటూ ఒక ఎడిటోరియల్ మొత్తం ఆర్కే గారు విశ్లేషణ వచ్చింది. లడ్డూ వివాదం సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం చేసిన వ్యాఖ్యలతో జగన్ అనుకో ఆనందపడిపోయారు. అంటే మన సుప్రీంకోర్టు చెప్పిన మాటల మీద ముఖ్యమంత్రి మీద అక్షింతలు వేసిన దాని మీద జగన్ పార్టీ మొత్తం కూడా ఆనందపడిపోయిందని చెప్పి ఫీల్ అయినారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు సిట్ వేసేసింది. ఇప్పుడు ఎట్లా మొడికాయ పడినట్టు అయిపోయింది కదా అని చెప్పి ఫస్టులు రాసేస్తాడు. అవన్నీ మనం మీకు ఓపుకుంటే చదువుకోండి. కక్కుర్తితో కల్తీ, ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనం నిన్నే చూసాము. ఆ లారీ రావడం, ఒక చోట మాయమైపోవడం, ఆ తర్వాత ఖచ్చితంగా 318-20 లోపలనే నెయ్యి రేటు ఇవ్వడం, కొనుగోలు చేయడమేమో 155 రూపాయలు కొనుగోలు, ఎవరన్నా నష్టానికి అమ్ముతారా అని చెప్తూ కథ రాశారు. వాస్తవంగా కూడా ఎవరు అమ్మరు. ఖచ్చితంగా కల్తీ జరిగిద్ది అనడానికి ఇది ఒక ఆధారంగా కూడా ఉండొచ్చు. చూద్దాం, దర్యాప్తు వస్తుంది కదా, అప్పటి వరకు పడితే పోలా. మరో ప్రధానమైన వార్త, ఆన్లైన్ బెట్టింగ్ కి కుటుంబం బలి. తల్లిదండ్రులు కుమార్తె తెచ్చి కుమారుడు పరిస్థితి విషమం. ఇది మన చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరులో జరిగింది. మామూలుగా బిడ్డలు చదువుకొని గొప్పగా ఇంటిని, కుటుంబాన్ని, సమాజానికి ఉపయోగపడతారని చెప్పి ఆశిస్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ పోయింది. చాలా మంది ఇప్పుడు కూడా చేస్తున్నారు. చాలా మంది ఆన్లైన్లోనే ఈ జూదం ఆడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అయితే ప్రాణాలు తీసే పరిస్థితి, తీసుకునే పరిస్థితి, అప్పులైపోయి లక్షలు అప్పులైపోయి బానిస ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకునేసింది. వాళ్ళ అబ్బాయి మాత్రం అసలు విషమంగా ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో ఉందనేది. అదేవిధంగా నెక్స్ట్ వార్తగా చూస్తే టాప్ లేచిపోతుంది. అంటే ఇదేదో ఒక గొప్ప మాటగా ఉంది కదా, టాప్ లేచిపోతుంది అంటే మన జీవితాలన్నీ దిగజారిపోవడానికి సంబంధించిన టాప్ లేచిపోతుంది. బెంబలెత్తిస్తున్న కూరగాయలు, టమోటా, ఉల్లి, ఆలు ధరలపై ఆర్బీఐ క్రిసిల్ ప్రత్యేక అధ్యాయం. ఇది నేను ఇంతకు ముందే చెప్పాను, ధరలంతా పెరగడం వల్ల మన జీవితాలంతా అతలాకుతలం అయిపోయాయి. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇట్లా చెప్పాను కదా. ఇది మనం చెప్పిన మాట కాదు. ఇప్పుడు ఇది ప్రధానంగా ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఒక నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత విస్తృతంగా అధ్యయనం చేసి ఒక నివేదిక విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ చెందిన ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం టమాటో, ఉల్లి, ఆలు ధరలపైన కేంద్రీకరించి అధ్యయనం చేయడం విశేషం. ఆంగ్ల భాషలో ఈ మూడింటి మొదటి అక్షరాలను కలిపి టిఓపి టాప్ గా ఆర్బీఐ పేర్కొంది. సంవత్సరాలుగా టాప్ ధరలు చుక్కలు దాటి ఎలా పరుగులు తీస్తున్నాయో నివేదికలో వివరించారు. గత ఏడాది ఆగస్టు నుండి
ఈ ఏడాది ఆగస్టు వరకు వీటి ధరలు సగటున 30% పెరుగుదల నమోదైనట్టు నివేదికలు పేర్కొన్నారు. ఈ 4 వస్తువులే దాదాపు చాలా టాప్ స్థాయిలో ఉంది అనేది దానికి అర్థం. అది విషయము. ఈ 4 ధరలే ఎట్లుండేటప్పుడు మిగతా నేను చెప్పాను కదా, వెల్లుల్లి అది ఇంకా భయంకరంగా ఉంది. కాబట్టి రైతుకేమో డబ్బులు గిట్టుబాటు ధర రాదు, ప్రజలకేమో తక్కువ ధరకు రాదు, మధ్యలో మాయమైపోతుంది డబ్బంతా.